వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతి సంకెళ్ళు తీసివేసి నిన్ను విడిపించుచున్నాను. బట్ టుడే ఐఎమ్ ఫ్రీయింగ్ యూ ఫ్రమ్ ద చైన్స్ ఆన్ యువర్ రిస్ట్. యిర్మీయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుని కృపను బట్టి నూతన మాసపు తొలి దినములో మనం ప్రవేశించాం. ఈ దినపు సూర్యోదయ కిరణాలు మన మీద ప్రసరింపబడటానికి యోగ్యునిగా దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు. ఈ కార్యాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. నూతన మాసం మన ముందుంది. అది ఎలా జరగబోతుందో, ఈ మార్గము ఎలా ఉంటుందో మనకు తెలియదు. అయితే గడిచిన సమయములో మన అనుభవాల నేపథ్యములో మనకు కలిగిన అనేక భయాలు, ఆందోళనలు, కలవరపాటులు మన మార్గములో ఉండి ఉండొచ్చు. నూతన మాసములో మనం అడుగుపెట్టినప్పటికీ కూడా ఈ భయాలు, ఆందోళనలు, కలవరపాటులు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎన్నో సమాధానము లేనటువంటి ప్రశ్నలు, పరిస్థితులు మన మార్గములో ఉండుండొచ్చు. ప్రేమ కలిగిన దేవుడు నూతన మాసముని నా జీవితాల్లో అనుగ్రహించిన దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలకించు. ఈ దినమున నేను నీ చేతి సంకెళ్ళు తీసివేస్తూ ఉన్నాను. ఇంతవరకు నీ జీవితములో ఆయనను స్తుతించలేక, ప్రార్థన కొరకు చేతులు జోడించలేక, చేతులెత్తి ఆయనను ఆరాధించలేక, చేసిన మేలులు జ్ఞాపకము చేసుకుని కృతజ్ఞత ఆయన సన్నిధిలో గుప్పిలి విప్పలేక, అనేక కారణాల చేత, నీ బలహీనతల చేత, పరిస్థితుల ప్రభావము చేత నీ చేతికి సంకెళ్ళు వేయబడి ఉండుండొచ్చు. నిన్ను ప్రేమించి నూతన మాసము నీ జీవితములో అనుగ్రహించిన దేవుడు నూతనమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ చేతికి వేయబడిన సంకెళ్ళన్నిటినీ ఆయన తీసివేస్తూ ఉన్నాడు. హృదయాంతరాల నుండి కృతజ్ఞత కలిగి నీ చేతులెత్తి ఆయనను స్తుతించొచ్చు. నువ్వు నీ చేతులు జోడించి నీ హృదయాన్ని కృమ్మరించి నువ్వు ప్రార్థన చేయవచ్చు. ఆయన ప్రేమను ప్రకటిస్తూ అనేక మందికి నువ్వు సహాయము చేయవచ్చు. నీ చేతికి గడిచిన దినాలలో ఏ విషయములో సంకెళ్ళు వేయబడి ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు గమనించాడు. ఈ నూతన మాసములో ప్రతి సంకెళ్ళను ఆయన ఉచితముగా నీ దగ్గర నుండి తీసివేసి నీకు విడుదల కలుగచేస్తూ ఉన్నాడు. ఈ గొప్ప ఆశీర్వాదము నీ కొరకు ప్రకటన చేస్తూ ఉంటుండగా ఇంకెందుకు దిగులు చెందుతావు? నీ పరిస్థితులను చూసి ఎంతకాలము కలవరపడతావు? నేను చేయలేకపోతున్నాను, నాకు సాధ్యముగా లేదు ఇది అని నిన్ను నీవే నిందించుకుంటూ అసమర్థతను బట్టి నువ్వు చింతిస్తున్నావేమో. ఇది నాకు సాధ్యం కావటం లేదు, నా వల్ల కావటం లేదని నువ్వెంతో కృంగుబాటులో ఉన్నావేమో. చేయగలిగే శక్తి లేక, చేయగలిగినటువంటి పరిస్థితి లేక నీ చేతులు సంకెళ్ళు వేయబడి ఉండొచ్చు. ఆ ప్రతి సంకెళ్లను దేవుడు తీసివేస్తూ ఉన్నాడు. ఈ నూతన మాసం అద్భుతమైన ఆశీర్వాదమేమనగా నీ చేతికి ఇక మీదట సంకెళ్ళు ఉండవు. సంకెళ్ళు లేక విడుదల చేయబడినటువంటి నేపథ్యములో నూతన మాసపు ప్రయాణాన్ని నువ్వు ఆరంభించబోతూ ఉన్నావు.
హృదయాంతలోండి కృతజ్ఞత కలిగి దేవునికి స్తుతి చెల్లించు. ఆయన చేసిన మేలులు జ్ఞాపకము చేసుకొని ఆయన సన్నిధిలో నీ మనస్సులు ఆయన తట్టు తిప్పుకొని ఆయనకు నిండు వందనాలు తెలియచేయి. ఈ దినము నువ్వు పొందుకున్న ఆశీర్వాదం, ఈ దినము నువ్వు అనుభవిస్తున్నటువంటి సమస్తం కేవలం ఆయన ఉచితమైన కనికరము, వాత్సల్యత అని ఆయనకు వందనాలు తెలియచేయి. ధైర్యము విడిచిపెట్టొద్దు. నీ కొరకు ఆయన ఉద్దేశాలు సమాధానకరమైనవే. దిగులు చెందొద్దు. ఆయన నీతోటే ఉన్నాడు. నీ సంకెళ్ళు తీసివేసి నిన్ను విడిపించి నీతో పాటు ఆయన నడవబోతూ ఉన్నాడు. ఈ నూతన మాసములో నీ ప్రతి అడుగు ఆయన బలపరుస్తాడు. ప్రతి ఆలోచన ఆయన స్థిరపరచబోతూ ఉన్నాడు. ప్రతి అసాధ్యమైన కార్యాన్ని సాధ్యము చేయగలగటానికి నీకు సంపూర్ణమైనటువంటి విడుదల అనుగ్రహించాడు ఆయన. గడిచిన దినములు సంకెళ్ళు వేయబడిన కారణము చేత ఏవేవి కోల్పోయావో వాటన్నిటినీ మరలా ఆ దీవెనలన్నిటినీ పొందుకోవటానికి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు అనుగ్రహించిన ఈ నూతన మాసములో ఆయనకు మహిమకరమైన జీవితము కలిగి ఉండులాగున ప్రతి సంకెళ్ల నుండి విడుదల పొందిన వారమై ధైర్యము తెచ్చుకొని సంపూర్ణ విశ్వాసముతో ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన కొరకు మహిమార్థముగా జీవించటానికి సిద్ధపడి ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం, ఈ నూతన మాసపు తొలి దినములో మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా చేతిలోకున్న సంఖ్యలను నువ్వు తీసివేసి విడుదల కలిగిస్తున్న నీ ప్రేమను బట్టి మీకు వందనాలు. నీ కొరకు ప్రయోజనకరమైన పాత్రలుగా ఈ నూతన మాసమంతా మిమ్మలను స్తుతిస్తూ మీ ప్రేమను ప్రకటిస్తూ మీ సన్నిధిలో ప్రయోజనకరమైన యోగ్యమైన పాత్రలుగా మమ్మలను స్థిరపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.